డియర్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శస్త్ర యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చినాయి. మరి ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది. లాస్ట్ డేట్ June 5 రికార్డ్ చేసుకుని పెట్టుకుని ఆన్లైన్ కౌన్సిలింగ్. ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జేఈ స్టూడెంట్స్ అయినా ఐపీ రిజల్ట్స్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చేతిలో ఉండి అప్లై చేసుకోండి. మరి జేఈ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి అవి అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి దానికంటే ముందుగా మనం స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ శస్త్రాలో మనం చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మరి ఫీజెస్ ఎట్లా ఉంటాయి అనేది అడుగుతున్నారు. దాని మీద మరి డేటా అయితే కలెక్ట్ చేయటం అయితే జరిగింది. ఒకసారి మనం చెక్ చేయాలి. శస్త్రాలో మెయిన్ ఫీజు ఎలా ఉంటుందంటే 85,000 అమ్మ. ఇనీషియల్గా మీరు చేరేటప్పుడు ఫస్ట్ సెమిస్టర్ 85,000, ఫస్ట్ ఇయర్ ఇది సెమిస్టర్ వైజ్ ఫీజు మనకి 85,000 అందు 1,90,000 దాకా ఉంటుంది. తర్వాత 5% సెకండ్ ఇయర్ అనివర్సి 85,000 5% యాన్యువల్ ఇంక్రీజ్ అవుతుంది ఫీజు, 5% అవుతుంది. తర్వాత ఇనిషియల్గా మరి స్పోర్ట్స్ అండ్ యూనిట్ టెస్ట్ 1,000 రూపీస్, డెవలప్మెంట్ వన్ టైము 10,000, తర్వాత వన్ టైం ఫీజు ఇది పర్ యానం. అంటే మనకి ఇది ప్రతి సంవత్సరము 1,000 కాబట్టి 4,000 రూపాయలు అవుతుంది. తర్వాత స్పెషల్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, మెడికల్ 6,000 ఉంటుంది. ఓవరాల్గా ఇది ట్యూషన్ ఫీజు. ఇక హాస్టల్ ఫీజు, స్టూడెంట్స్ రెసిడెన్షియల్ హాస్టల్ ఫీజు ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా సింగిల్ బాయ్స్ అంటే ఒక్కళ్ళే ఉంటాం, అలా కొద్దిగా ఉన్నవాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆ పిల్లలకి ఏసీ రూమ్ అయితే 80,000 రూపాయలు సంవత్సరానికి, 25,000 రూపాయలు నాన్ ఏసీ. 2-in-1 అంటే ఒక రూమ్లో ఇద్దరు ఉండొచ్చు, ఒక ప్రైస్ ఉంటుంది. 3-in-1 అంటే ఒక్క రూమ్లో ముగ్గురు ఉండొచ్చు. సింగిల్ బాత్ అటాచ్డ్ అంటే సపరేట్ బాత్రూము ఒక్కొక్క రూమ్కి అటాచ్ అయి ఉంటుంది. దానికి 90,000 రూపాయలు, 30,000 నాన్ ఏసీ. దాదాపు అందరూ ఏసీకే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మరి తంజావూరు కానీ కుంభకోణం ఏ విధంగా ఉంటుందో టెంపరేచర్, మరి అక్కడ కొద్దిగా హాట్ ఉంటే తీసుకోవచ్చు ఏసీ. 4-in-1 అయితే రేట్ తక్కువ. అంటే ఓవరాల్గా ఏంటంటే మనం మినిమము ఛార్జ్ చేయటం అయితే జరిగింది. దీని యొక్క ప్రకారం హాస్టల్ కూడా మరి చూస్తున్నాము. దీనికి సంబంధించి ట్యూషన్ ఫీజు ప్లస్ హాస్టల్ కలిపి మరి సంవత్సరానికి మరి 4 years మరి ట్యూషన్ ఫీజు ప్లస్ హాస్టల్ ఎంత అవుతుంది పర్ యానము, మరి 4 years ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. మరి చూసినట్టయితే మీరు శస్త్ర యూనివర్సిటీలో బీటెక్ 4 year ఫీజు స్ట్రక్చర్ ట్యూషన్ ఫీజు సెమిస్టర్ 85,000 రూపాయలు ఆల్రెడీ చూపించా కదా. ఫస్ట్ ఇయర్ మరి 2x2 సెమిస్టర్ కాబట్టి 1,70,000 ఇందాక 1,90,000 అన్నాను, సారీ, మరి 1,70,000 వచ్చింది. తర్వాత సెకండ్ ఇయర్ 5% ఇంక్రీజ్. ఈ 5% ఇంక్రీజ్ అంటే మీకు 1,78,500 సెకండ్ ఇయర్ ఫీజు. థర్డ్ ఇయర్ ఫీజు దీని మీద మళ్ళీ 5% ఇంక్రీజ్, అప్పుడు 1,87,425. మరి ఫోర్త్ ఇయర్ దీని మీద 5% అంటే 1,96,796. ట్యూషన్ ఫీజు వచ్చి 4 years 7,32,721 ఫీజు అవుతుంది మీకు. స్పోర్ట్స్ పర్ యానం వచ్చేసి 4,000 రూపీస్. డెవలప్మెంట్ వన్ టైం 10,000 ఫీజు. స్పెషల్ ఫీజు 6,000 రూపీస్. టోటల్గా 7,52,721 అమ్మ. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు 4 years కలిపి 7 lakh. ఒక నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే నేను కూడా మర్చిపోతూ ఉంటాను, మీరు కూడా మరి నోట్ డౌన్ చేసుకుని. హాస్టల్ మరి 4 years కలిపి 25,000 మినిమం వేసుకున్నాం మనం. 1 lakh రూపీస్ అంటే 1,000. ఇప్పుడు నేను ఒక్కళ్ళనే ఉంటానంటే ఈ రేటు పెరిగిద్దమ్మ, గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కళ్ళనే ఉంటాను, ఇద్దరంటే రేటు తగ్గిద్ది, మళ్ళీ ముగ్గురంటే రేటు తగ్గిద్ది, నలుగురంటే రేటు తగ్గిద్ది. ఆ విధంగా మీకు అవుతుంది. మెస్ 4,000 వేసుకోండి నెలకి. 4,000 వేసుకున్న మీకు 48 months. మళ్ళీ అంటే మధ్యలో మీరు ఇంటికి కూడా వెళ్తారు కాబట్టి నో ప్రాబ్లం. దీంట్లో సంవత్సరానికి అంటే మనం 10 నెలలు వేసుకోవచ్చు, అంటే 40 నెలలే వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ తగ్గే అవకాశం ఉంది, 40 నెలలే వేసుకోవచ్చు. మొత్తము కలిపి 10,44,721 రూపీస్ అయింది పర్ ఇయర్. 2,61,000. ఎక్కువ కష్టపడితే సరే 3 లక్షలు వేసుకోండి ఓవరాల్గా. మిగతా ఏమైనా మిస్లీనియస్ ఉంటాయి కదా 3 లక్షలు, 3x4 12 లక్షలు. 12 లక్షలు అయితే మీకు మంచిగా అయిపోతుంది ఓవరాల్గా. అంటే 10 లక్షలు వేసుకోండి, 8 లక్షలు వేసుకున్నాం. మిస్లీనియస్ ఒక 10 లక్షలు, ఇవన్నీ కలిపితే 10 లక్షలు మామూలుగా, ఇక్కడ 10 లక్షలు. ఓవరాల్గా ఏంటంటే ఇవన్నీ కలిపి మీరు రాను బాను ఒక 12 లక్షలు వేసుకుంటే
హ్యాపీగా కొద్దిగా హాస్టల్లో ఏసీ రూమ్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను సింగిల్ రూమ్ నాన్ ఏసీయే తీసుకున్నాను. ఏసీ తీసుకుంటే మీ రేటు పెరిగే అవకాశం ఉంది, అది గమనించగలరు. ఇక్కడ మన క్రెడిట్ కార్డు లాగా స్టార్ గుర్తు కూడా పెట్టాలి. కండిషన్స్ అప్లై. మీరు హాస్టల్ అనేది చాలా కండిషన్స్ అప్లై. నేను ఈ సింగిల్ రూమ్కే తీసుకుని 25,000 తీసుకున్నాను. మ్యాక్సిమం తీసుకున్నాను దీనిలో మ్యాక్సిమం సింగిల్ బాయ్స్ నాన్. ఇక్కడ మీరు తక్కువ ఇంకా తగ్గిద్ది, నో ప్రాబ్లం. ఎక్కువేం తగ్గదు అనుకోండి. ఇది నేను సింగిల్ రూమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి ఇక్కడ గమనించగలరు, స్టార్ రూట్ పెడుతున్నా, కండిషన్స్ అప్లై. ఇక్కడ పెడుతున్నా కదా మన క్రెడిట్ కార్డు లాగా. మీరు హై అండ్ పోయారు అనుకోండి, నాకు ఏసీ కావాలి, నేను ఒక్కడనే ఉండాలి, నాకు అటాచ్డ్ బాత్రూమ్ కావాలి అని, అటాచ్డ్ రెస్ట్ రూమ్ కావాలనుకుంటే ఆ రేటు పెరిగిపోద్ది. ఆ రేటు దాదాపు పెరిగి మీకు దాదాపు ఇప్పుడు 10,44,000 కదా, ఇది దాదాపు ఒక 12 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. 12 లక్షల దాకా తక్కువే, అమౌంట్ తక్కువే, నో ప్రాబ్లం. మరి శస్త్రాల యూనివర్సిటీలో ఆల్రెడీ నేను కట్ ఆఫ్ కూడా చేశాను, మన వీడియోలో ఉంది చూడండి. మళ్ళీ కట్ ఆఫ్ కోసం మళ్ళీ కట్ ఆఫ్ చేస్తారా సార్? ఆల్రెడీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా వస్తుంది. దానిలో చూసుకోండి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, సిఎస్సి బ్రాంచ్ ఏ విధంగా ఉంది, తర్వాత జేఈ మెయిన్ ఏ విధంగా ఉంది, ఐపీఈ బోర్డు మార్క్స్ ఎన్ని రావాలి, అన్ని డీటెయిల్స్ మొత్తము ఒక పెద్ద వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. చాలామంది చూడకపోతే చూడండి, చూస్తే నో ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ రివిజన్ చూసుకోండి. ఆల్ ది బెస్ట్. మరి త్వరలో మనకి 5వ తారీఖుని లాస్ట్ డేట్ ఉంది, జూన్. ఈలోపు అప్లై చేసుకోండి. జేఈ రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. మరి ఆల్రెడీ ఐపీఈ బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వచ్చేసినాయి ప్రతి ఒక్కరు కూడా. మరి ఓవరాల్గా ఏంటంటే 2.6 అవుతుంది మీకు. ఇది స్టూడెంట్స్ మరి పెద్ద ఎక్కువేం కాదు ఈ రోజుల్లో. దిస్ ఈజ్ నార్మల్ అనమాట మనకి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.